అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ పాల్ గారికి సంబంధించిన ఒక అత్యున్నతమైన అప్డేట్ మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఏదైతే ఆయన సుప్రీంకోర్టు వరకు పోయిందో, ఏది రఘురామకృష్ణరాజు గారి కేసులో అతనిపై జరుగుతున్న దర్యాప్తును ఆపవలసిందిగా క్వాష్ పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో. అది సుప్రీంకోర్టు నిన్న క్యాన్సిల్ చేసింది. ఆ కేసు అసలు ఎక్కడ మొదలైంది, అసలు ఈ విజయ్ పాల్ గారు ఎవరు, దీని పూర్వోపరాలు ఒకసారి మీ ముందు చెప్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో 2021 మే 21న అప్పటి ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసిందంట. దాంతోపాటు మనకు అన్ని ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి. ఆ కేసు ఎక్కడి వరకు వెళ్ళిందంటే, అసలు వాళ్ళు కస్టోడియల్ టార్చర్ చేసింది నిజమేనా అని చెప్పి అప్పుడులో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్ వరకు కూడా ఆ రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పి రఘురామకృష్ణరాజు కేసు అప్పచెప్పడం అయితే జరిగింది. ఆ మిలిటరీ హాస్పిటల్లో అవును అతని పైన కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. ఆ కేసుకు సంబంధించి అప్పట్లో ఈ దర్యాప్తు అధికారిగా విజయ్ పాల్ గారిని నియమించారు. అది ఎంత నిజం రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నది సరే. అసలు ఈ కేసులో మొదటి నుంచి కూడా ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఎవరు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారా, ఆ టార్చర్ చేసే సమయంలో ఇతను చెప్తున్నట్టు నిజంగానే వీడియో కాల్ చేశారా, ఈ విషయం మొత్తం పైన ఒక క్లియర్ కట్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అప్పట్లో దర్యాప్తు అధికారి అయినటువంటి ఐపీఎస్ క్యాడర్ అతన్ని విజయ్ పాల్ గారు అప్పచెప్పడం జరిగింది. 2021 ఎక్కడ, ఇప్పుడు 2024, 2025 కూడా వస్తుంది. ఇప్పుడు దాకా ఆ కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిందో, గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ సంవత్సరం గుంటూరులో కేసు వేయడం అయితే జరిగింది. నా కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు, దీని మొత్తటికి సంబంధించి విజయ్ పాల్ గారికి క్లియర్ కట్గా అన్నీ తెలుసు, దయచేసి ఆ విజయ్ పాల్ గారిని దర్యాప్తు చేయవలసిందిగా కోరుతున్నానని చెప్పి ఆయన గుంటూరులో కేసు వేయడం జరిగింది. దాదాపు 1.5 నెలల నుంచి విజయ్ పాల్ గారిని అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రోజు ఆయన అటెండ్ అవుతూ ఉన్నారు, అతన్ని ఇంట్రాగేషన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ కేసులో ఫర్దర్ ప్రొసీడింగ్స్ లేకుండా ఏం జరుగుతుందంటే, ఈ విజయ్ పాల్ గారు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సరే అతని నుంచి నిజాలు అయితే రాబట్టలేకపోవడం వల్ల ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎస్పీ, అదేవిధంగా అతను ఐపీఎస్ అధికారి, ఐపీఎస్ పాస్ అయినటువంటి ఎస్పీ హోదాలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా అధికారికి ఆ కేసును అయితే అప్పగించారు. సరే నీది ఒకే క్యాడర్ కదా అని చెప్పి పూర్వం ఎవరైతే ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన అధికారికి కంటే పూర్వం ఎవరైతే విచారణ చేశారో అధికారితో ఏ విధంగా అయితే బిహేవ్ చేశాడో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అని ఈ ఎస్పీ గారితో కూడా అది ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, ఈ ఎస్పీతో కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఎవరు, విజయ్ పాల్ గారు. ఇప్పుడు ఈ దర్యాప్తును 1.5 నెలలు అయితే ఆపగలిగినాను, అటు ఇటు ఏదో మసిబుసి మారేడుకాయ చేసి ఏదో ఒకటి సోది చెప్తా ఉన్నాను అని చెప్పి ఈ కేసుని చట్టైనా తప్పించుకోవాలని చెప్పి ఏం చేశాడు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. దయచేసి నా పైన ఉన్నటువంటి ఈ కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో విన్నవించుకున్నాడు. హైకోర్టు వారు అసలు పట్టించుకోలే. ఇది కాస్త సుప్రీంకోర్టులో వేశాడు. సుప్రీంకోర్టులో నిన్న క్వాష్ పిటిషన్ని కొట్టేయడం జరిగింది. ఈ కొట్టేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఈ విజయ్ పాల్ గారు ఎట్టు పక్షంలో ఈ కేసు నుండి తప్పించుకోవడానికి వీల్లేదు. క్లియర్ కట్గా పోలీసు వాళ్ళకైతే ఇతనికి సంబంధించి ఏ అయితే వివరాలు తెలుసో అవన్నీ ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఈ కేసులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వివేకానంద రెడ్డి గారి కేసు, ఏది మనం నారాసుర రక్త చరిత్ర అని చెప్పి టీడీపీ వాళ్ళపైన ఏ విధంగా అయితే తోశారో అప్పట్లో, ఆ కేసుకు సంబంధించి ఈ రోజున దాదాపు 90% ఆ కేసు బ్రేక్ అయింది. ఆ బ్రేక్ ఎందుకు అయింది, దస్తగిరి అనే ఒక అతను ఎవరైతే ఇన్వాల్వ్ అయినాడో అతను అప్రూవర్గా మారడం వల్ల. అదేవిధంగా ఒక అప్రూవర్గా ఎవరైనా మారి ఉంటే అతని వల్ల కేసు అనేది ఒక కొలికి తేవచ్చు. ఈ రోజున ఈ విజయ్ పాల్ గారికి ఇంకా అవకాశమే లేదు, చుట్టూరు ఉచ్చు బిగించుకున్నట్లయిపోయింది. ఈ కేసులో విజయ్ పాల్ గారు ఖచ్చితంగా నిజాలంటూ చెప్పాలి. నిజాలు చెప్పేవారికి పోలీసు వాళ్ళు అయితే వదిలిపెట్టరు. ఇంతకుముందన్న అయితే రఘురామకృష్ణరాజు గారు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు, ఇప్పుడు స్పీకర్ హోదాలో ఉన్నాడు. అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందని మన రాష్ట్రంలో ఏ మూలైనా ఏ పోలీస్ అధికారికైనా ఫోన్ చేసి అడిగే ఒక వెసులుబాటు ఆ స్పీకర్ హోదాలో అతనికి ఉన్నది. సో దాంతోపాటు అతనికి అంత మెంటల్ ప్రెషర్ గురి చేసి, అసలు హార్ట్ పేషెంట్ రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ చేశారు, అంత హింసించారు. స్వతహాగా ఆయన చాలా పౌరుషం గల వ్యక్తి. ఈ కేసుని అయితే ఎటు పరిస్థితుల్లో వదిలే ఛాన్సే ఉండదు. ఈ విజయ్ పాల్ గారిని కన్నా
కీ ఇస్తే అక్కడ ఏమన్నా లైట్ వెలుగుతున్నట్లు ఎవరైతే పెద్ద తలలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు కక్షిరాలా పట్టుబట్టడం అనేది ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఈ విజయపాల్ గారికి సంబంధించిన నిన్న సుప్రీంకోర్టులో కొట్టేసిన క్వాష్ పిటిషన్ సంబంధించి టోటల్ కేసు యొక్క డీటెయిల్స్. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.